కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు? దీనికి కేసీఆర్ ఎలా సమాధానం చెప్పే అవకాశం ఉంది? మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతుంది? ఈ విచారణలో ఎంతమంది కమిషన్ సభ్యులు పాల్గొంటున్నారు? దీన్ని బీఆర్ఎస్ రాజకీయంగా ఎలా ఎదుర్కోబోతోంది? ఎటువంటి వ్యూహాలతో కాంగ్రెస్ను చిత్తు చేసే అవకాశం ఉంది? కేటీఆర్ కవిత వివాదం సమసిపోయినట్టేనా? కేసీఆర్ లైన్లోకి తెచ్చారా? కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఈ విచారణ వల్ల పార్టీకి ఎంతమేర డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? అందుకే విచారణ కమిషన్ చాలా పకడ్బందీగా విచారణ చేస్తుందా? ఎంతమేర కాళేశ్వరం కమిషన్ ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతోన్న పరిస్థితి. కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. మరి కేసీఆర్ ఈ విచారణలో ఎలా ఎదుర్కోబోతున్నారు? తనకు ఉన్న అపార జ్ఞానంతో విచారణ అధికారులను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఓ ప్రశ్నగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ అవకతవకలు, నాణ్యతా లోపాలు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై దృష్టి పెట్టింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం, బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు, పార్టీ శ్రేణులు చలో బీఆర్కే భవన్ కార్యక్రమం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సాగునీటి అవసరాలకు జీవనాడిగా కేసీఆర్ ఎన్నోసార్లు ప్రస్తావించారు. 2019లో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు దీనిని ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రచారం కూడా చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజ్ సమస్యలు, నిర్మాణ లోపాలు, ఖర్చు 38,000 కోట్ల నుండి 80,000 కోట్లకు పెరగడం వంటి ఆరోపణలు ఈ ప్రాజెక్టును వివాదాస్పదంగా మార్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటైంది. కేసీఆర్ను విచారణకు పిలిచింది. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా కమిషన్ విచారించింది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు ముందు బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో హరీష్ రావు, కేసీఆర్ కుమార్తె కవిత, ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. హరీష్ రావు ఇప్పటికే విచారణకు హాజరైన నేపథ్యంలో కమిషన్ అడిగిన ప్రశ్నలు, వాటికి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే దానిపై కేసీఆర్కు లీగల్ టీం సలహాలిచ్చినట్టు సమాచారం. హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంశాలను వివరించారు. పార్టీలో కవిత, కేటీఆర్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, హరీష్ రావు సైడ్ లైన్ అవుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. కవిత ఈ సమావేశానికి హాజరవ్వడం, లేఖ వివాదం తర్వాత ఆమె మొదటిసారి ఫామ్ హౌస్కు వెళ్లడం చూస్తుంటే కేసీఆర్ రంగంలోకి దిగినట్టు క్లియర్గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు చలో బీఆర్కే భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం, వేలాది మంది కార్యకర్తలు కేసీఆర్తో కలిసి ర్యాలీగా వెళ్లేందుకు సన్నద్ధమవడం చూస్తుంటే ఈ విచారణను రాజకీయంగా ఎదుర్కోవాలనే బీఆర్ఎస్ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మహిళా కానిస్టేబుల్స్ను మోహరించడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో. కేసీఆర్ను విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలకు పూనుకున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కవిత దీనిని కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు. కేసీఆర్ లెగసీని అభివర్ణించి కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును కులేశ్వరం కూలిన ప్రాజెక్ట్ అని కేసీఆర్ను దీంట్లో ముద్దాయిగా చూపిస్తున్నారు. ఈ విచారణతో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బీఆర్ఎస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు 40 టీఎంసీల తాగునీరు అందించినట్టు చెబుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్తో గోదావరి నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందని, మేడిగడ్డ బ్యారేజ్కు చిన్న మరమ్మతులు చేయడంలో కూడా విఫలమైందని,
బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాగా జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైన తొలి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ విచారణ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్థితిని గణనీయంగా ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. కమిషన్ నివేదిక బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటే అది కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ ఈ విచారణను రాజకీయ ప్రతీకారంగా చిత్రీకరించి ప్రజల సానుభూతిని పొందేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. కవిత, కేటీఆర్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు కూడా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. కవిత గతంలో కేసీఆర్కు రాసిన లేఖలో పార్టీ నిర్వహణ, బీజేపీతో సంబంధాలు, ఇతర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కవిత హాజరవడం ఈ విభేదాలను తాత్కాలికంగా పరిష్కరించే ప్రయత్నం జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. అయితే హరీష్ రావు లాంటి కీలక నేతలు సైడ్ లైన్ అవుతున్నారనే ఊహాగానాలు మాత్రం జోరందుకుంటోన్న పరిస్థితి.